పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. క్వారీ ప్రాంతంలోని 46వ డివిజన్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో పూర్తి చేసిన గృహానికి బుధవారం జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత 17 నెలల్లో అర్బన్లో 14.95 కోట్లతో 3097 గృహాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గృహ నిర్మాణానికి ఇచ్చే మొత్తానికి 50,000 అదనంగా అలాగే 20 టన్నుల ఇసుక ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన చట్టబద్ధత లేని ఇళ్ల పట్టాలకు త్వరలో చట్టబద్ధత కల్పించి లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరం మున్సిపాలిటీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 BLC పథకం నందు 2.5 లాక్ యూనిట్ విలువ గల 465 గృహాల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేయడం జరిగింది. అలాగే జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు ఈ 17 నెలల్లో రాజమహేంద్రవరం అర్బన్ లో 3097 ఇళ్లని 14.95 కోట్లు అంటే 14.95 crores వ్యయంతో నిర్మించి పేదలకు ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్ల కింద ఇళ్ల పట్టాలు ఇస్తామన్నది కూటమి తాలూకు హామీ. దానికి అనుగుణంగా ఇప్పటికే రాజమండ్రి సిటీలో ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం ఆనాడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని ప్రజలను మోసం చేసిన ప్రక్రియ ప్రజలు మర్చిపోలేదు. ఆ చట్టబద్ధత లేని భూములన్నింటికి కూడా చట్టబద్ధత కల్పిస్తూ 2 సెంట్ల కింద ఇచ్చే కార్యక్రమం కూడా అతి దగ్గరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అధికారికంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇప్పటికే గౌరవ కమిషనర్ గారు మేము అనేక సందర్భాల్లో ఆ చట్టబద్ధత కల్పించడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అన్నింటినీ కూడా తొలగించి ఆ 2 సెంట్ల కింద ల్యాండ్ అంతా కూడా డెవలప్ చేసే కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నాం. ఈ గృహ నిర్మాణ లబ్ధిదారులకి ఉచిత ఇసుక పథకం కింద ఒక్కొక్క ఇంటికి సుమారు 20 టన్నుల ఇసుకని సరఫరా చేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే గతంలోని 1,80,000 ఇవ్వడం జరిగింది. కానీ ఆ 1,80,000 అరకొరగా ఉండడం, ప్రజలకి అది ఉపయోగపడకపోవడం జరిగిన సందర్భాలన్నింటినీ కూడా చూసి ప్రత్యక్షంగా అవగాహన చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, అలాగే ఆ శాఖ మార్చులు పార్థసారథి గారు అందరూ కూడా సమిష్టిగా నిర్ణయించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఎస్సీ బీసీలకు అదనంగా 1,80,000 అదనంగా ఇంకొక 50,000, ఎస్టీలకు 75,000, పీవీజీటీలకు ₹1,00,000 అదనంగా ఆర్థిక సహాయం చేయగా ఈ రాజమండ్రి సిటీలో 3,097 మందిలో 747 మందికి లబ్ధిదారులకి అదనంగా మనం